భారతీయ చింతనలోనూ వాంగ్మయంలోనూ ప్రకృతికి ఆరాధనా స్థానం ఉంది. సర్వే జన సుఖినో భవంతు అనడమే కాకుండా సమస్త జీవులు సుఖంగా ఉండాలని అభిలషించారు. అదేవిధంగా ప్రకృతిలోని ప్రతి అణువులోనూ దైవత్వాన్ని చూశారు. అందుకే శాంతి మంత్రములలో ఈ విషయాన్ని నొక్కి వక్కాణించారు. ఇంత భావాత్మకంగా, ఉదాత్తంగా, ఉద్వేగంగా ప్రకృతిని తాత్వీకరించడం, మనిషిని ప్రకృతిలో అంతర్భాగంగా చూడటం ప్రపంచ వాంగ్మయంలో అరుదుగా కనిపిస్తుంది. ఈ విషయంలో పాశ్చాత్యుల కంటే భారతీయులే అభ్యుదయంగా ఆలోచించారు. స్పినోజా అనే డచ్ తత్వవేత్త 17వ శతాబ్దంలో పాంథిజం అనే భావన ద్వారా ప్రకృతిని దైవీకరించడం ప్రారంభించాడు. ప్రకృతిలోని ప్రతి అంశంలోనూ దైవాన్ని చూడడాన్నే పాంథిజం అంటారు. అంతకుముందు వేల సంవత్సరాల క్రితమే ప్రకృతిని ఆరాధించడం భారతీయ సంస్కృతిలో అంతర్లీనంగా ఉంది. పంచభూతాత్మకమైనది పర్యావరణం. ఈ పంచభూతాలకు మూర్తిమత్వాన్ని ఇచ్చింది మన పురాణ వాంగ్మయం. నీరును పాపాలను పోగొట్టే తల్లిగా, గాలిని ప్రాణవాయువుగా, అలాగే భూమి, అగ్ని, ఇలా పంచభూతాల్లో ప్రతి ఒక్కదానికి దైవీకంగా భావిస్తూ అనేక ఘట్టాలు ఉన్నాయి. అగ్ని పేరిట అగ్ని పురాణమే ఉంది. అగ్నిమిళే పురోహితం అనేది ఋగ్వేదంలోని మొదటి మంత్రం. భూమిని శ్రీ మహావిష్ణువు తన భార్యగా ఆరాధిస్తాం. ఇక ఆకాశం, గగనం, శూన్యం అని వరాహ పురాణంలో ఆకాశానికి మూర్తిమత్వం ఉంది. మానవులు భూమి మీద జీవం పోసుకున్నది మొదలు చెట్లు జీవనాధారం అయ్యాయి. ప్రాచీనాంధ్ర సాహిత్యంలో చెట్ల ప్రస్తావన మిక్కిలిగా ఉంది. భారతంలో పాండవులు అజ్ఞాతవాసానికి వెళుతూ తమ ఆయుధాలను శమీవృక్షం అంటే జమ్మి చెట్టు మీద ఉంచారు. దసరాగా పిలుచుకునే విజయదశమి నాడు శమీవృక్షానికి పూజ చేయటం తెలుగునాట విశిష్టమైనది. రాజప్రబంధం, ప్రబంధరాజం అయిన ఆముక్తమాల్యదలో ప్రఖ్యాతమైన వటవృక్ష వర్ణనను శ్రీకృష్ణదేవరాయలు వర్ణించారు. మన పండుగలలో వటపున్నమి నాడు మర్రి చెట్టును పూజిస్తాం. భారతీయ పురాణేతిహాసాలు, కావ్యాలలో నదుల వర్ణనలు చాలానే ఉన్నాయి. హరిపాదాల నుండి గంగ ఆవిర్భవించిందని, శివుని స్వేదబిందువులే గండకీ నదిగా మారాయని కథ. గౌతముడి వలన గోదావరి పుట్టిందని స్కాంద పురాణంలోని కాశీఖండంలో కథనం. తుంగభద్రా నది వర్ణన పాండురంగ మహాత్మ్యంలో ఉంది. జీవనదులు జీవనాధారం. ఇవన్నీ సాహిత్యంతో పరిచయం ఉన్న వారందరికీ తెలిసినవే. అయితే ఇంతటి విశిష్టత కలిగిన పర్యావరణం మానవ తప్పిదాల వలన కలుషితమై ప్రమాదంగా మారుతోంది. అందుకనే పర్యావరణం పరిరక్షణ అనేది సాహిత్యవేత్తలకు కూడా చాలా కీలకమైనది. పర్యావరణ స్పృహ కలిగించే రచనలు చేయటం ద్వారా దీని ప్రాధాన్యతను అందరికీ తెలియచేయాలి. భూగోళాన్ని హరితం చేయడానికి ఏం చేయాలో రచనలలో ఆవిష్కరించి సమాజానికి హితమును చేకూర్చాలి. సమాజానికి ఉపయోగపడే సాహిత్యాన్ని సమాజం ఆదరిస్తుంది. తద్వారా సాహిత్య విలువలు నానాటికి ద్విగుణీకృతమవుతాయి.